హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను బఠానీ వంకాయ గ్రేవీ కర్రీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను 1 కప్తో బఠానీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను నైటే ఒక బౌల్లో నానబెట్టుకొని బఠానీని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బఠానీ అయితే నానిపోయాయి. ఇప్పుడు నానిన బఠానీని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి ములిగేదాకా వాటర్ వేసుకొని కాసింత ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ అయితే కొట్టించుకున్నాను. కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. బఠానీ అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇందులో ఇంకా వాటర్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ని నేను జల్లెడ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసుకున్న వాటర్ని కూడా సైడ్ని పెట్టుకున్నాను. అది మనం కర్రీ చేసినప్పుడు వాడచ్చు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకున్నాను. వాటర్ వేసుకొని కాసింత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఆ ఉప్పు నీటిలో 5 నిమిషాల పాటు ఉంచాను. ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు పెట్టుకోవడం వలన ముక్కలు అనేవి నల్లబడవు. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని 1/2 అవర్ పాటు ఎండు కొబ్బరిని నానబెట్టున్నాను. ఈ కర్రీ కోసం పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని 1/2 అవర్ పాటు నానబెట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకటి మీడియం సైజ్ వెల్లుల్లిపాయని పైన పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసుకుంటే కొబ్బరి అనేవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అందువలన ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు 3 మీడియం సైజ్ టొమాటో వేసుకున్నాను. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కర్రీకి చాలా ఇంపార్టెంట్ ఫ్లేవర్ యాడ్ చేసేది ఈ పేస్టే. సో పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కాసింత పసుపు కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీని నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. దానికోసమని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు నేను కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసుకున్నాను. వేసుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిస్తున్నాను. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలు మగ్గడానికి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి. ఇక్కడ బాయిల్ చేసుకున్న బఠానీని కూడా ఇందులో వేసుకున్నాను.
వేసుకొని కూర అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత బఠానీ ఉడికించి ఉంచుకున్న మిగిలిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇది వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బఠానీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్లో ఏమైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. Thank you for watching. Take care. Bye-bye.